ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓ భగవద్గీత శ్రోతలందరికీ కూడా స్వాగతం. మనం గడిచిన క్లాసులో శంకరాచార్యుల వారి సంబంధ భాష్యం అంతా కూడా చదివాం. అప్పటికి దాదాపు 6 క్లాసులు నడిచింది. ఓన్లీ సంబంధ భాష్యం ఒకదానికే 6 క్లాసులు నడిచింది. ఇప్పుడు భగవద్గీత టెక్స్ట్ లోకి మనం అడుగు పెట్టబోతున్నాం. భగవద్గీత టెక్స్ట్ ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఉంది కదా, దానిలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. తర్వాత దీని గురించి మనకు చాలా మంది మీరు చదివే ఉంటారు. భగవద్గీతను మీరు చాలా మంది దీన్ని అప్పుడప్పుడు ఏదో కొంత తిరగవేసి ఉంటారు. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయనేది అందరికీ తెలుసు. తర్వాత భగవద్గీత మహాభారతంలో ఒక చిన్న భాగం అనేది కూడా మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఎందుకంటే మహాభారతంలో ఉన్నటువంటి 1,00,000 శ్లోకాల్లో ఇది కేవలం 700 శ్లోకాలు ఉన్నటువంటి 18 అధ్యాయాల భాగం మాత్రమే. సో ఇది చాలా భారతంలోని ఒక చిన్న ఆ, భాగం. అదొకటి. తర్వాత ఇది భీష్మ పర్వంలో భాగవతంలో భారతం మహాభారతంలో 18 పర్వాల్లో ఒక ముఖ్య పర్వము భీష్మ పర్వం. ఆ భీష్మ పర్వంలో ఇది ఎక్కడ ప్రారంభం అవుతుందంటే భీష్మ పర్వంలోని 13వ పర్వం నుంచి 42వ పర్వం వరకు, 13th to 42, ఇంక్లూడింగ్ 42, 13 నుంచి 42 వరకు ఉన్నటువంటి ఈ ఇదన్నమాట. ఇది 13 నుంచి 24, 1 మినిట్, సారీ, 13 నుంచి 42 కాదు, 13 నుంచి 24 వరకు. నేను అదే ఆశ్చర్యపోతున్నా. 13, 10, 20, అది కూడా కాదండి. ఆ, 13 నుంచి 42, 18 అధ్యాయాలు ఉంటే 13, 10, 23. సరే, ఈ అధ్యాయాల సంగతి కొనివ్వండి, నేనే తప్పు రాసుకున్నట్టుంది. 13 నుండి మొదలవుతుంది 18 అధ్యాయాలు అన్నమాట. ఆ 18 అధ్యాయాలు సంజయుడు ఏమవుతుంది అక్కడ, అది ఎక్కడ మొదలవుతుంది భగవద్గీత అంటే 10 రోజుల యుద్ధం అయిపోయింది. 10 రోజుల యుద్ధంలో ఏం జరిగింది? 10వ రోజు భీష్మాచార్యుడు కింద పడతాడు, నిలబెడతాడు. అది మనందరికీ తెలుసు. అర్జునుడు శిఖండిని అడ్డు పెట్టుకుంటాడు. అడ్డు పెట్టుకున్నప్పుడు భీష్ముడు ఆయన ప్రతిజ్ఞ చేసిన ప్రకారం శిఖండి పైన బాణాలు వేయడు. శిఖండి అక్కడ కనిపిస్తూనే ఈయన వెనుదిరుగుతాడు, అంటే వీపు తిప్పి నిల్చుకుంటాడు. అప్పుడు అర్జునుడి బాణాలు గట్టిగా నాటుకుంటాయి. అర్జునుడి బాణాలు గట్టిగా నాటుకున్నప్పుడు భీష్ముడు శరతల్పం పైన పడిపోవడం ఇది మనందరికీ తెలుసు. పోతే భీష్ముడు మరణించడు. అది ఎందుకంటే ఆయన స్వచ్ఛంద మరణ ఆ, శక్తి ఉన్నది. అంటే తాను కోరుకున్నప్పుడు చనిపోతాడు, కానీ ఆయన చంపాలంటే చంపలేరు. బట్ హీ కెనాట్ పెర్ఫార్మ్, హీ కాంట్ ఫైట్ అగైన్. సో ఆ పరిస్థితిలో ఆయన శరతల్పం పైన పడి పడి ఉన్నాడు. ఆ వార్తను సంజయుడు ఆ, ధృతరాష్ట్రునికి తెలియజేస్తాడు. సంజయుడు ఎవరు అంటే ధృతరాష్ట్రుని యొక్క ఒకానొక మంత్రి. ఆయన ఏంటి, సంజయుడు చాలా మంచివాడు. మనం భారతం అంతా చదివితే సంజయుడు ఒక మంచి మంత్రి. మంత్రి అంటే ఏమిటి? రాజుకు సరైనటువంటి సలహా ఇచ్చేటువంటి వాడు ఉత్తమ మంత్రి. అలాంటి ఉత్తమ మంత్రి సంజయుడు. అప్పుడప్పుడు సంజయుడు గాని విదురుడు గాని వీళ్ళిద్దరు కూడా ఆ, ధృతరాష్ట్రుడికి కొంత ఆయన్ను మందలిస్తుంటారు కూడా. కొంచెం అథారిటీ ఉన్నటువంటి మంత్రులు వీళ్ళు. విదురుడైతే ఇంకా గట్టిగా అథారిటీతో మందలిస్తాడు. సంజయుడు కూడా మామూలుగా చెప్తుంటాడు. సో అట్లాంటి సంజయుడు ఎలా ఈ యుద్ధంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ ఎలా తెలుసుకున్నాడు అంటే వ్యాసుని యొక్క అనుగ్రహం వల్ల. వ్యాసుడు ఈయనకు దివ్య దృష్టి ప్రసాదిస్తాడు. ఎందుకంటే అది మనం 18వ అధ్యాయంలో చూడబోతున్నాము. వ్యాస ప్రసాదాత్ శృతవాన్ అని చెప్పని అంటాడు ఆయన. వ్యాస ప్రసాదం వల్ల, అంటే వ్యాసుని యొక్క అనుగ్రహం వల్ల నేను శ్రీకృష్ణుడికి అర్జునుడికి జరిగినటువంటి ఆ సంభాషణను నేను వినగలిగాను అని చెప్పని అంటాడు. సో వ్యాస ప్రసాదం వల్ల ఇతనికి ఏమిటి, యుద్ధ భూమిలో ఏం జరుగుతున్నది, ఏ కారణంలో ఏం జరుగుతున్నది, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, మొత్తం విషయాలన్నీ కూడా ఇతనికి తెలుస్తుంది అనమాట. అది దాన్ని 10 రోజులు ఆయన కూడా పెద్దగా విశేషాలు ఏం లేవు కాబట్టి, విశేషాలు ఉంటే ఏదో చాలా మంది చనిపోతున్నారు, అదంతా మామూలుగా జరిగేదే. కానీ 10వ రోజు అంతకుముందు వచ్చి చెప్పినట్టు కనపడటం లేదు. భారతం చదివితే అంతకు ముందు వచ్చి చెప్పినట్టుగా మనకు తెలియదు. భీష్మ పర్వంలో ఈ మొట్టమొదట్లోనే ఇదేం జరుగుతుంది, సంజయుడు వచ్చి అయ్యా ఈయన పడిపోయాడు అని చెప్పని అంటాడు.
పడిపోయాడు అన్న తర్వాత ధృతరాష్ట్రుడు చాలా ఆందోళనకు గురవుతాడు. ఆయన చాలా భీష్ముడు ఎలా పడిపోయాడు? భీష్ముడు అంటే అష్ట వసువుల్లో ఒకడు కదా! అష్ట వసువులు అంటే మనకు తెలుసు కదా! వసువులు, రుద్రులు, ఆదిత్యులు అని దేవతా గణాలు కదా! సో, ఆ దేవతల్లో ఒకడైనటువంటి భీష్ముడు ఆయనకు అన్ని అస్త్ర విద్యలు అన్ని కూడా తెలుసు కదా! అలాంటి భీష్ముడు ఎలా పడ్డాడు అని చెప్పని చాలా దుఃఖిస్తాడు. తర్వాత పాండవులు అధర్మంగా భీష్ముడిని చంపారు అని కూడా మొట్టమొదట అంటాడు. పాండవులు చాలా అధర్మంగా, అన్యాయంగా భీష్ముడిని చంపారు. తర్వాత అది ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో అర్జునుడు వీళ్ళు పాండవులు అంటే అర్జునుడు అనుకోండి. అర్జునుడు భీష్ముడిని చాలా అధర్మంగా చంపాడు అని చెప్పని అంటాడు. తర్వాత తనకే ఒక రకమైనటువంటి ఒక సందేహం కలుగుతుంది ఆయన మనసులో. ఏమిటంటే మేము కూడా ఈ క్యాల్కులేషన్ ఏమిటి? భీష్ముడు, ద్రోణుడు యుద్ధంలో పాండవులు ఎదురుగ్గా ఉంటే పాండవులు యుద్ధానికి రారు. పాండవులు ధర్మాత్ములు కదా! అట్లా అలాంటి ధర్మాత్ములు యుద్ధాన్ని విరమించి వాళ్ళు రాజ్యాన్ని మాకు ఇచ్చేస్తారు అనే ఉద్దేశంతో మేము అక్కడ భీష్ముడిని, ద్రోణుడిని అక్కడ నిలిపాం కదా! అయినా గాని వాళ్ళు చంపారు. మరి వాళ్ళు చేసింది సరైనటువంటిదా? లేక మేము భీష్ముడిని, ద్రోణుడిని ఒక పణంగా పెట్టామా? మేమే చంపించామా? భీష్ముడి మరణానికి ద్రోణుడు ఇంకా రాలేదు ఇలాంటి పిక్చర్‌లోకి. భీష్ముడి మరణానికి అంటే మరణము ఇంకా శరతల్పం పైన ఉన్నవాడు ఎన్నాళ్ళు ఉంటాడు? తను కోరుకున్నప్పుడు ఆయన ఏదో చనిపోతాడు. భీష్ముడు శరతల్పం పైన ఉన్నప్పటికీ కూడా మరణించినతో వాడితో సమానమే అని అనుకుందాం. సో, భీష్ముడు పడిపోవడానికి లేక భీష్ముడి మరణానికి మనం కూడా కారణమే కదా! మనం భీష్ముడిని ఒక రకమైనటువంటి ఒక సైకలాజికల్ వెపన్ కింద వాడుకున్నాం. పాండవులు రారు, భీష్ముడిని ఎదురుగ్గా పెడితే పాండవులు యుద్ధానికి రారు అనేటువంటి భావనతో మనం భీష్ముడిని అక్కడ నిలిపాం కదా! మనం కూడా ఒక కారణమేనా అని చెప్పని కొంచెం వితర్కించుకుంటాడు. ఎవరు? ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు అందరూ ఉన్నట్టుగా బుద్ధిహీనుడు కాదండి. మామూలుగా ఏమంటుంటాము ధృతరాష్ట్రుడు గుడ్డివాడు. గుడ్డివాడే కాదు ఆయన మనసు కూడా గుడ్డిది అంటుంటాం. ధృతరాష్ట్రుడికి పుత్ర వ్యామోహం ఉన్నదంతే. పుత్ర వ్యామోహం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలివి లేని వాళ్ళు కాదు. ఎందుకంటే పుత్ర వ్యామోహం ఉన్నటువంటి వాళ్ళు చాలా చాలా తెలివిగా ఆస్తులు కూడా పెడుతుంటారు. మనం ఇప్పుడు కూడా చూస్తూనే ఉంటాం. సో ఎనీవే సో అలాంటి వ్యక్తి ధృతరాష్ట్రుడు. పుత్ర వ్యామోహం ఉన్నటువంటి వాళ్ళు ఇంకా చట్టాన్ని కూడా అటు తిప్పి ఇటు తిప్పి ఇంకా కూడబెడుతుంటారు. సో అలాంటివి కూడా మనం చూస్తూనే ఉంటాం రోజు. సో ఇక్కడ కూడా అదే చేస్తాడు ధృతరాష్ట్రుడు కూడా అదే చేస్తాడు. ధర్మాన్ని ఎటు కావాలంటే అటు తిప్పాలి అనేటువంటి ధోరణిలో ధృతరాష్ట్రుడు కూడా మొట్టమొదటి నుంచి మనకు కనిపిస్తూనే ఉంటాడు. సో అప్పుడు అది ధృతరాష్ట్రుడిలో కూడా శంక మొదలవుతుంది. అందుకనే మహాభారతం ద్వాపర యుగం అంటాం కదండి. ద్వాపర అంటే ఏమిటి? మహాభారతం నిండా ప్రతి చోట ధర్మ సందేహాలే. ఎవరు చేసింది కరెక్ట్? ఇది చేసింది ఇది రైటా తప్ప? ఇది ధర్మమా అధర్మమా అనేటు ద్వాపర అంటేనే ఒక డైలమా అని అర్థం. ద్వాపరము అనే పదానికి డైలమా, ఒక ఎథికల్ డైలమా. ఇది ధర్మమా అది ధర్మమా? ప్రతి భారతంలో మొట్టమొదటి ఇన్సిడెంట్ నుంచి మనం తీసుకుంటే పరీక్షిత్తు వెళ్ళడము, తర్వాత ఆయన అతను ఒక ఋషి ఆ, మెడలో పాము వేయడము, అది ధర్మమా అధర్మమా? ఎందుకంటే ఆయన ఆకలి కొన్నాడు, ఆకలితో దప్పితో అలమటిస్తూ అక్కడ వెళ్ళాడు. అంత ఆకలిలో ఉన్నవాడికి అతని అకస్మాత్తుగా కోపం వచ్చింది, అది వేశాడు. పోతే వేసినంత మాత్రంతో ఆ శృంగి వచ్చి ఇతన్ని అంత ఘోరంగా శపించడం ఏంటండి? ఆ శృంగి అనేవాడు వచ్చి శపించడం అనేటువంటిది అది కూడా అది ధర్మమా అధర్మమా? ఇలా ప్రతి చిన్న ఇన్సిడెంట్, ప్రతి చిన్న కథలో కూడా ఇది ధర్మమా అధర్మమా, ధర్మమా అధర్మమా, అర్జునుడి కర్ణుడిని చంపడం ధర్మమా లేదా, ధర్మమా కాదా, ఆ, కౌరవులు అభిమన్యుడిని చంపడం ధర్మమా కాదా? ప్రతి ఒక్క చోట కూడా ఈ ధర్మమా అధర్మమా అనేటువంటిది ఒక డిబేట్ వస్తుంది అనమాట. అటు ఇటు ఎటు తేల్చలేనటువంటి స్థితి. అందుకనే భక్త్యా భాగవతం జ్ఞేయం, భక్త్యా యుక్త్యాచ భారతం అన్నారు. అంటే భాగవతాన్ని భక్తితో తెలుసుకోవచ్చు అంటారు. చాలా మంచి బాగా పూర్తిగా భక్తిలో మనం ఇమ్మర్స్ అయిపోతే భాగవతం మనకు పూర్తిగా బోధపడుతుంది. భక్త్యా యుక్త్యాచ భారతం. భక్తి యుక్తి రెండు ఉండాలట భారతాన్ని అర్థం చేసుకోవడానికి. యుక్తి అంటే లాజిక్, తర్కం. చాలా అందుకనే భగవద్గీత మహాభారతంలో ధర్మం గురించి విశేషమైనటువంటి చర్చ ఉంది. చాలా విస్తారమైనటువంటి చర్చ. ధర్మరాజు ఒక చోట అంటాడు, ధర్మస్య తత్వం నిహితం గుహాయాం అంటాడు. గుహ అంటే బుద్ధి గుహ. మనకు ప్రతి ఒక్కడికి కూడా వాడి అంతరాత్మలోనే ధర్మం ఏమిటి అధర్మం ఏమిటి అనేది తెలుసు. అయినప్పటికీ కూడా వాడు దాన్ని సరిగా ఆచరించడు అని అర్థం. ధర్మస్య తత్వం నిహితం గుహాయాం మహాజనో ఈయన గతస్స పంథ అంటాడు.
గొప్పవాళ్ళు ఏ మార్గంలో నడిచారో అదే సరైన మార్గము అని. ధర్మాన్ని మనం ఎక్కడ నిర్వచించడం కష్టం అని చెప్పని ఆయన చెప్తాడు. సో అలాంటి డిస్కషన్ చాలా ఉంటుంది మహాభారతంలో. మనం తప్పకుండా మహాభారతం ఇప్పుడు అన్ని భాషల్లోకి వచ్చింది కాబట్టి సంస్కృతం మనం తెలియకపోయినా మన భాషలో, మన మాతృభాషలో చదువుకుంటే బాగుంటుందని నేను నా యొక్క విజ్ఞప్తి. తర్వాత ఇక్కడ విషయానికి వస్తే, ఇప్పుడు భీష్ముడు మన ధృతరాష్ట్రుడు ఈ విధంగా తర్కించుకుంటాడు. తర్కించుకున్న తర్వాత ఇప్పుడు 25వ అధ్యాయం నుండి నుండి భగవద్గీత 13 నుంచి 25 అంటే అది కూడా సరిపోతుందా? కుదరదు. 13 24 20 కుదరదు. సారీ, 25వ అధ్యాయం నుంచి భీష్మ పర్వములో మొదట్లో ఇదంతా నడుస్తూ ఉంటుంది. ఏది సన్యాసం రావడము, చెప్పడం, ఇదంతా ఈ ధృతరాష్ట్రుడి యొక్క ఆందోళన కొంతకాలం, కొంత దూరం. 25వ అధ్యాయం నుండి భగవద్గీత, 25వ అధ్యాయం నుండి 43వ అధ్యాయం వరకు భగవద్గీత, 43వ అధ్యాయం నుండి యుద్ధం యొక్క ఆరంభం అవుతుంది. అది దాని యొక్క విషయం. తర్వాత ఇక్కడ ఏమిటిది, నేను చెప్పాను కదా 10వ రోజు ఈ భీష్ముడు పడిపోయిన తర్వాత సంజయుడు వచ్చి చెప్తాడు అన్నాడు కదా. అప్పుడు భీష్మ పతనం తర్వాత ధృతరాష్ట్రుడు ఆందోళన చెందడం, దాని గురించి ఆయన ఆందోళన అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆయనకు ఎలా జరిగింది అంతా ఒకసారి ఆ ఎమోషన్ అంతా కొద్దిగా చల్లబడిన తర్వాత ఎలా జరిగింది, మొదటి నుంచి ఏం జరిగింది చెప్పు అని చెప్పని అంటాడు. అక్కడితో మొదలవుతుంది అనమాట ఈ అధ్యాయం పేరు కూడా మనం 2 నిమిషాలు చెప్పుకోవాలి. అధ్యాయం పేరేమిటండి? అర్జున విషాద యోగము అని. యోగం, అర్జున విషాదమే యోగం. యోగం అనే పదానికి కూడా మనం ఇక్కడ అర్థం చెప్పుకోవాలి. యోగం అంటే మనకు పతంజలి యోగ సూత్రాలు ఉన్నాయి. పతంజలి యోగ సూత్రాల్లో యోగం అంటే ఏమిటి? యోగం అంటే అక్కడ ఒక చోట ఒక విషయం పైన మనస్సును కంప్లీట్ గా ఒకే వస్తువు పైన నిలిపి, లేకుంటే ఒక విషయం పైన నిలిపి దాని గురించి ధ్యానం చేయడం అనేటువంటిది అక్కడ అర్థం, ఇక్కడ పతంజలి యోగ సూత్రాల్లో. ఇక్కడ అర్థం ఏమిటి? యోగం అంటే జీవుణ్ణి పరమాత్మతో కలపడానికి ఒకానొక సాధనం, ఒకానొక స్టెప్, ఒకానొక అడుగు ముందుకు వేయడం అనమాట. ఒక అడుగు ముందుకేసి ఇంకొక అడుగు ముందుకేసి జీవుణ్ణి పరమాత్మతో కలపడానికి, పరమాత్మతో జీవ బ్రహ్మైక్యానికి దారిలో ఒకానొక అడుగు, ఒకానొక మెట్టు, అది సాధనం ఇక్కడ. సో ఈ రెండు కూడా యోగం అనేటువంటి పదానికి పదం సంస్కృతంలో 2 ధాతువుల నుండి అది వస్తుంది. సంస్కృతంలో పదాలకి ధాతువులు అని ఉంటాయి కదండి. ఆ ఏదో ఏదో ఒక శబ్దం ఏదో స్థితి అంటాం అనుకోండి. స్థితి అనే పదానికి ధాతువు వచ్చి స్థా. స్థా అంటే టు స్టే, టు బి అట్ ఏ ప్లేస్ అని. స్థా అనేటువంటి ఒక ధాతువు. అలానే యోగము అనే పదానికి ధాతువు ఏమిటి అంటే 2 ధాతువులు ఉన్నాయి అక్కడ. యుజ్ అనేటువంటి ఒక ధాతువు, యుజిర్ అనేది ఒక ధాతువు. యుజ్ సమాధవు అని, ఆ ధాతువు అర్థం వేరే, ఈ ధాతువు అర్థం వేరే. యుజ్ సమాధవు అంటే మనస్సును ఒక చోట గట్టిగా నిలపడం. సమ్యక్ ఆధీయతే మనః ఇది సమాధి అంటే ఒక చోట మనస్సును గట్టిగా నిలిపి ఉంచడము, దాన్ని సమాధి అంటారు. సమాధి అంటే మనం చూసేటువంటి గ్రేవ్స్, ఏనుగులను పూడ్చేటువంటి గ్రేవ్స్ కాదండి. సమాధి అంటే మనస్సును ఒక చోట ఒక చోట కట్టి ఉంచడం. కట్టి ఉంచి ఒక విషయం పైనే ఆలోచించడం, అది మనస్సును దానిపైనే ఉంచడం, అది సమాధి. సో అది ఇక్కడ చిత్తవృత్తి నిరోధ అని చెప్పని ఆయన పతంజలి సూత్రం ఉన్నది కదా, యోగ చిత్తవృత్తి నిరోధ అని. ఒక చిత్తవృత్తులన్నింటినీ నిరోధించి ఒక చోట మనస్సును స్టిల్ గా ఉంచడం అనేటువంటిది అక్కడ విషయం. తర్వాత ఇక్కడ ఏమిటి? యుజిర్ అనేటువంటి ధాతువు. యుజిర్ యోగే అంటే యోగం అంటే కలయిక. ఇంగ్లీష్ లో యోక్ అనే పదం ఉంది కదండి, వైఓకే, యోక్ అనే పదం ఉంది కదా. ఆ యోక్ తో ఇట్ ఈస్ ఎ కాగ్నేట్ వర్డ్ అంటారు. కాగ్నేట్ అంటే వర్డ్స్ మేబీ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్ బట్ డిరైవ్ ఫ్రమ్ ది సేమ్ రూట్ అని, చాలా సిమిలర్ రూట్ అని. మన సంస్కృతంలో ఉన్న ధాతువులు గ్రీకు, లాటిన్, పర్షియన్ ఇట్లాంటి భాషల్లో అనేక భాషల్లో ఉన్నాయి. ఇంగ్లీష్ లో కూడా వేలాది పదాలు సంస్కృత పదాలు, మనకు ఇంగ్లీష్ రూట్ ఉన్నటువంటి పదాలు సంస్కృతం, ఇంగ్లీష్ లో సారీ సంస్కృతం రూట్ ఉన్నటువంటి పదాలు ఇంగ్లీష్ లో మనకు చాలా దొరుకుతాయి. వందల కొద్ది, వేల కొద్ది కూడా దొరుకుతాయి. ఎనివే, సో అది యోగం అంటే. యోగం అంటే మనం ఏదో ఆసనాలు వేయడం, బయటెక్కులు కాదండి. యోగం అంటే ఒక సాధనము, ఒక మీన్స్ అని తీసుకోండి, అర్థం చేసుకోండి. ఎందుకంటే విషాదం అనేటువంటి అది కూడా ఒక మీన్స్. దాని తర్వాత సాంఖ్య యోగం అనేది నెక్స్ట్ చాప్టర్. యోగం అంటే ఏమిటి అక్కడ? సాంఖ్యం అంటే జ్ఞానం, అర్థం వేరే చెప్పుకుందాం మళ్ళీ. సో ఆ జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానం ఏమిటి? అది ఒక మీన్స్. తర్వాత కర్మ అనేటువంటిది ఒక మీన్స్, కర్మ అనేటువంటిది కూడా ఒక సాధనము. అలాగే ఆత్మ సంయమం అంటే ఇంద్రియ నిగ్రహము, ఇవన్నీ సాధించుకోవడం, అది కూడా ఒక మీన్స్.
ఆ తర్వాత ధ్యాన యోగం పతంజలి చెప్పినటువంటిది కూడా ఇక్కడ యాక్సెప్ట్ చేశారు. అక్కడ ఆ సెన్స్ లో కూడా ఇది అంగీకరించారు. అది కూడా ఒక మీన్స్. సో ఇవన్నీ కూడా యోగములు. యోగములు అంటే ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ వేరియస్ మీన్స్ టు యునైట్ ది జీవ విత్ ది పరమాత్మ బ్రహ్మన్. అది ఇక్కడ విషయం. సో ఇది యోగం. విషాదం కూడా యోగం ఎలాగవుతుందండి? అంటే విషాదం అంటే అర్జునుడు ఏదో వాళ్ళందరూ సైన్యాన్ని చూసి భయపడి చేయలేదు. విషాదంలోకి రాలేదు. పోతే ఒక మోహములోకి వచ్చాడు. అంటే చాలా ఏళ్ల తర్వాత 13 ఏళ్ల తర్వాత యుద్ధ భూమికి వచ్చారు. యుద్ధ భూమికి వచ్చిన తర్వాత ఇంతమందిని ఒక్కసారి చూస్తున్నాడు. ఇన్నేళ్లుగా ఎవరు చూడలేదు. పాండవులు కౌరవులు చూసుకునే లేదు కదండి. అంటే యుద్ధంలో ఒకసారి ఎక్కడో అడవిలో అక్కడ వీళ్ళు వనవాసంలో ఉన్నప్పుడు వాళ్ళు కౌరవుల్ని ఆ వాళ్ళు గంధర్వులు బంధించి తీసుకెళ్తే అర్జునుడు వాళ్ళనందరినీ యుద్ధం చేసి ఓడించి వాళ్ళని విడిపించడం అప్పుడు ఒకసారి చూసుకున్నారు. అలా చాలా రేర్ గా చూసుకున్నారు. విరాటపురంలో ఒకసారి విరాటపురంలో కూడా ఒకసారి చూసుకున్నారు. కానీ ఇక్కడ ఒకసారి వచ్చే వీళ్ళకు అందరికీ చిన్నప్పుడు ఆడుకున్నటువంటి వాళ్ళు రకరకాల బాంధవ్యాలు ఉన్నటువంటి ఎంటైర్ వంశం అంతా కనిపించింది అక్కడ. వీళ్ళ దాయాదులు అంటాం చూడండి, ఆ ఎంటైర్ వంశం అంతా కనిపించినప్పుడు అరే వీళ్ళంతా నా వాళ్లే కదా అనేటువంటి ఒక మోహం వచ్చింది. సో ఆ మోహం వల్ల, మోహం అంటే ఏమిటి? మోహం అంటే తాను చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని మరిచిపోయి ఇంకెక్కడో మైండ్ ఎక్కడికో వెళ్ళిపోవడం. అది కూడా మోహం అనే పదానికి కూడా ధాతువు ఏమిటంటే ముహు అనేటువంటి ధాతువు. ముహు వైచిత్యే. వైచిత్యే అంటే చిత్తం ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట. నేనేదో ఫోకస్ ఇక్కడ చేయకుండా ఇంకెక్కడో వెళ్ళిపోతుంది ఆ మోహం అనే దానిలో పడితే. సో అక్కడేంటి ఆ మోహం అనేటి మోహంలో అర్జునుడు ఏంటి? అరే వీళ్ళందరూ నా వాళ్ళు కదా! అరే వీళ్ళందరూ నాతో చిన్నప్పుడు ఆడుకున్నటువంటి వాళ్ళు. నన్ను భీష్మాచార్యుడు నన్ను లాలించినటువంటి వాడు. చిన్నప్పుడు ఒడిలో పెట్టుకొని నాకంతా అరే ఈ బాణం ఇలా పట్టుకోవాలి, ఈ విల్లు ఇలా పట్టుకోవాలి ఇవన్నీ కూడా చెప్పినటువంటి వాడు. అలాంటి ఆచార్యుణ్ణి, అలాంటి ద్రోణుణ్ణి ఇట్లాంటి వాళ్ళని నేను ఎలా చంపగలను అనేటువంటి భావంలో ఈయన ఉన్నాడు కదా! అది మోహం అన్నమాట. అంటే తన కర్తవ్యాన్ని మర్చిపోయాడు. సో అందుకని అది అక్కడ విషాదం అనేటువంటిది ఏంటి? ఆ విషాదముని అర్జునుడు శ్రీకృష్ణుడు ఒక అవకాశంగా తీసుకొని ఇతనికి జ్ఞానోపదేశం చేశాడు. ఈయనకి జ్ఞానోపదేశం ఎందుకు చేయాల్సి వచ్చింది? ధర్మరాజుకి ఇట్లాంటి విషాదం కలగలేదు. ధర్మరాజు ఈజ్ వెరీ వెరీ క్లియర్ ఇన్ హిస్ డ్యూటీ. ఎందుకంటే ఆయన ధర్మరాజు అన్ని ధర్మాలు తెలిసినటువంటి వాడు, మోహంలో పడేటువంటి వాడు కాదు. ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలనో ఆ విధంగా ప్రవర్తించేటువంటి వాడు. ధృతరాష్ట్రుడు ఎలాగైతే సైకలాజికల్ వార్ఫేర్ చేయగలడో ధర్మరాజు కూడా అలా సైకలాజికల్ వార్ఫేర్ చేయగలడు. ధర్మరాజును అందుకనే మెత్తని పులి అన్నారు. ధర్మరాజు అలా కనిపిస్తుంటాడు కానీ ఆయన కూడా ఎప్పుడు ఎలాగా ప్రవర్తించాలి, సింపతి ఎలా గెయిన్ చేయాలి, ఇవన్నీ కూడా మనం భారతం చదివితే అబ్బో మనకు చాలా విషయాలు తెలుస్తాయి అనమాట. ధర్మరాజు ఎలా సింపతి గెయిన్ చేయడం. శకుని వాడు పాచికల పైన పాచికలు వేస్తూనే ఉంటాడు. పందెం పైన పందెం కడుతూనే ఉంటాడు. సరే 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 వీళ్ళు ఎంతవరకు దిగజారుతారో దిగజారని అంటాడు. దిగజారిన తర్వాత భీష్ముడు ద్రోణుడు వాళ్ళందరికీ కూడా కౌరవుల పైన ఏహ్యభావం కలగాలి. వీళ్ళేంటి ఇట్లా చేస్తున్నారు అనేటువంటి ఏహ్యభావం కలగాలి. సో ఆ విధంగా సింపతి గెయిన్ చేస్తాడు ధర్మరాజు. ఆ ద్యూత ఘట్టంలో మనకు చాలా చాలా క్లియర్ గా తెలుస్తుంది. సో ఒట్టిగా ఫిజికల్ యుద్ధమే కాదండి ఇక్కడ మహాభారతంలో మనం చూసేది, అడుగడుగున సైకలాజికల్ వార్ఫేర్ కూడా చూస్తుంటాం. సో ఓకే, అది వదిలేద్దాం. ఇప్పుడు మొదటి శ్లోకానికి వద్దాం. అప్పుడు ధృతరాష్ట్రుడి యొక్క ఇదంతా అయిపోయింది కదా, ఆయన యొక్క ఆవేదన అయిపోయిన తర్వాత ఎలా జరిగింది? పాండవులు అన్యాయంగా చంపారని ఇంకా అనుకుంటూనే ఉంటాడు ఆయన. పాండవులు అన్యాయంగా చంపినారా, లేక మేము కూడా దానికి భీష్ముడి మరణానికి మేము కూడా కారణమా అనేటువంటి ఒక సంశయంలో ధృతరాష్ట్రుడు ఇప్పుడు ఉన్నాడు. సో ఇప్పుడు అడుగుతున్నాడు సంజయ్. ఇక్కడ శ్రీనివాస్, నేను శ్లోకం చదువుతాను. మామూలుగా శ్లోకాన్ని కొంతమంది కొంచెం రాగం తీసి చదువుకుంటారు. ఆ అంత రాగము లేకుండా, పూర్తిగా రాగము లేకుండా, రాగము కూడా ఎక్కువ రాగము లేకుండా, మరీ తక్కువ లేకుండా నార్మల్ గా చదివేస్తా. శ్రీనివాస విల్ రిపీట్. ఇది ఎందుకు రిపీట్ చేస్తున్నామంటే శ్రోతలు కూడా వాళ్ళు కొత్త వాళ్ళు అయితే, భగవద్గీతకు పూర్తి కొత్త వాళ్ళు అయితే వాళ్ళు నిదానంగా నేర్చుకోగలరు. నిదానంగా భాష్యాన్ని కూడా వాళ్ళు చదవగలరు. ఈ మొదటి అధ్యాయం మొత్తానికి మా శంకరాచార్యుల వారు భాష్యం రాయలేదు. రెండవ అధ్యాయం 10వ శ్లోకం నుంచి భాష్యం మొదలవుతుంది. శంకరాచార్యుల వారు దీనికి ఎందుకు రాయలేదు అంటే బేసికలీ లౌకికమైనటువంటి విషయాలు, అర్జునుడి యొక్క విషాదం ఎలా ఉన్నది అనేటువంటిది దీన్ని గురించి సూక్ష్మంగా రెండవ అధ్యాయం 10వ శ్లోకం నుంచి అక్కడ దీన్ని గురించి సమ్మరైజ్ చేసి చిన్న వ్యాఖ్యానిస్తాడు. దీనిపైన అర్జునుడి యొక్క విషాదాన్ని గురించి వ్యాఖ్యానిస్తాడు.
అంతేగాని ఈ ప్రతి శ్లోకానికి రాయలేదు ఆయన. బట్ మిగతా వారు రాశారు. ఆనందగిరి రాశాడు. తర్వాత అలానే ఇంకా ధనపతి అని ఒక ఆయన రాశాడు. భాష్యోత్కర్ష దీపిక అనే దీన్ని రాసినటువంటి ధనపతి అనే ఆయన రాశాడు. ఇంకా చాలా మంది రాశారు. మధుసూదన సరస్వతి వీళ్ళందరూ రాశారు. ఇప్పుడు ఈ శ్లోకాన్ని చదువుతున్న శ్రీనివాస్, ధృతరాష్ట్ర ఉవాచ ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్ర, ధృతరాష్ట్రుడు అనే పదానికి కూడా అర్థం ఏంటంటే ధృతం రాష్ట్రం ఏన సహ అని. అది అక్కడ కూడా ప్రతి పేరులో మనకు సంస్కృతంలో చాలా చోట్ల ఈ బహువ్రీహి సమాసాలు వస్తుంటాయి. బహువ్రీహి సమాసం అంటే ఒకసారి ఇప్పుడు దానిలోకి పోన్లేండి. ఈ బహువ్రీహి సమాసం అంటే తెలిసిన వాళ్ళు ఉంటే దాన్ని చూసుకోండి. ధృతం రాష్ట్రం ఏన అంటే రాష్ట్రము ఎవరి చేత ధరింపబడిందో అతడు అని. అంటే రాష్ట్రంలో ఊరికే అట్లా పెద్ద సీట్లో కూర్చున్నాడు అంతే. కానీ రాజ్య అధికారం ఉండేది ఎవరికి ఉన్నది? రాజ్యాధికారం నిజంగా ఉండేది దుర్యోధనుడికి. ఈయన సీట్లో కూర్చోబెట్టారు. అయ్యా నువ్వు ఎంపరర్, నువ్వు అక్కడ పైన కూర్చో అని చెప్పని మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లాగా ఆ పైన కూర్చోబెట్టారు అనమాట. సో ధృతం రాష్ట్రం ఈయన అక్కడ కూర్చున్నాడు అనమాట. బట్ అంతేకాకుండా రాష్ట్రం అంతా కూడా పాండురాజు చేత జయింపబడింది. పాండురాజు చేత రాష్ట్రం ఎందుకంటే మొట్టమొదట పాండురాజు యాక్చువల్లీ రాజ్యం చేశాడు. తర్వాత పాండురాజుకు శాపము అదంతా వచ్చిన తర్వాత ఆయన విరక్తి చెంది అడవుల్లో ఉంటాడు అనమాట. అడవుల్లో ఉండి అక్కడ అడవుల్లోనే మరణిస్తాడు కదా. సో ఆ సమయంలో ధృతరాష్ట్రుని రాజుగా చేస్తారు. సో అప్పుడు రాష్ట్రానికి ఆ విధంగా ధృతరాష్ట్రుడు రాజ్యంలోకి వస్తాడు. అంతేగాని ఆ లా ఆఫ్ ప్రైమోజెనిచర్ అంటారు చూడండి, మొట్టమొదటి పెద్దవాడు రాజు కావాలనేటువంటి న్యాయం వల్ల వచ్చినటువంటి వాడు కాదు. పాండురాజు మరణించిన తర్వాత వీళ్ళందరూ పిల్లవాళ్ళుగా ఉన్నప్పుడు అప్పుడు ధృతరాష్ట్రుడు అతను రాజ్యానికి వచ్చాడు. అది అందుకనే ధృతం రాష్ట్రం ఈయన రాజ్యానికి అట్లా టైటిలర్ హెడ్ అనుకోండి. ఆ విధంగా వచ్చాడు ఆయన. సో ఆ విధంగా ఆ తర్వాత ఇప్పుడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఈ శ్లోకాలన్నీ కూడా చాలా మటుకు భారతంలోను కావచ్చు, రామాయణంలో కావచ్చు, శ్రీమద్ భాగవతంలోకి వెళితే అక్కడ శ్లోకాలు చాలా చాలా మారుతుంటాయి. అనేక వృత్తాలు వస్తుంటాయి. ముఖ్యంగా భారతము రామాయణము ఈ రెంటిలో చాలా మట్టుకు అనుష్టుప్ ఛందస్సు అనేటువంటి ఛందస్సు ఉంటుంది. అంటే ఇప్పుడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ ఈ శ్లోకాలన్నిటి కూడా అనుష్టుప్ ఛంద అంటారు. 4 పాదాలు ఉంటాయి. ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలు ఉంటాయి. 4 పాదాలు 8 అక్షరాలు ఉంటాయి. సో దీన్ని మామూలుగా చిన్న రిధంలో చదువుతుంటారు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ ఒక చిన్న రిధంలో చదువుతుంటారు. మనం కూడా ఫాలో కావచ్చు. కానీ కృష్ణుడు అర్జునుడు అలా మాట్లాడుకొని ఉండకపోవచ్చు. వాళ్ళు మామూలుగా ధృతరాష్ట్రుడు ఉదాహరణకు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామక పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ అని ఏదో డైలాగ్ చెప్పినట్టుగా చెప్పిండొచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం చదువుకుందాము. తర్వాత పద విభాగం శ్లోకం, ప్రతి శ్లోకానికి కూడా పద విభాగం, పదాలను ఎలా విడగొట్టాలి అనేటువంటిది అది కూడా ముఖ్యము. పద విభాగం తర్వాత ఏ పదం తర్వాత ఏ పదము అనే ఒక వాక్య నిర్మాణం ఎలా జరిగింది అనేటువంటిది కూడా ఆ వాక్యంలో పదాల యొక్క అన్వయం దేని తర్వాత ఏది వస్తుంది అనేటువంటి దాన్ని అన్వయము అంటారు. అన్వయం ఉంటే ఏ పదం తర్వాత ఏ పదం వస్తుంది, ఏ పదం వస్తే కరెక్ట్ గా అర్థం వస్తుంది అని అది కూడా మనం చూడాలి. బట్ ఇక్కడ ఇది చాలా చాలా సరళమైనటువంటి శ్లోకం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రములోని, ధర్మక్షేత్రం అంటే ధర్మము పండేటువంటి చోటు అని, ధర్మానికి విజయం వచ్చేటువంటి చోటు, ఇన్ని అర్థాలు ఉన్నాయండి ఇక్కడ. ఆ కురుక్షేత్రం అనేటువంటి స్థలంలో అనేక పాతకాలం నుంచి కూడా అనేక సంవత్సరాల కాలం నుండి అనేక పూర్వరాజులు అక్కడ చాలా ధర్మ కార్యాలు చేశారు. ఎన్నో యజ్ఞాలు చేశారు. ఎన్నో యజ్ఞాలు యాగాలు చేయడం వల్ల అది అక్కడ చాలా పుణ్యక్షేత్రం. ఇప్పుడు ప్రయాగరాజు పుణ్యక్షేత్రం అంటాం. ఎందుకు? అక్కడ అనేక ఋషులు కొన్ని వేల సంవత్సరాల నుంచి మన ఋషులందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడందరూ కూడా తపస్సు చేసినటువంటి ప్రదేశం కాబట్టి దాన్ని మనం పుణ్యక్షేత్రం అంటున్నాం. అలాగా కురుక్షేత్రం, కురుక్షేత్రం అని ఎందుకన్నారంటే ఆ కురు రాజులు, ఆ కౌరవ రాజులు పాలించేటువంటి భూమి అది. అది కౌరవులదే భూమి. కౌరవులు అంటే వీళ్ళు పాండవులు కౌరవులు ఇద్దరు కూడా కౌరవులేనండి. కురువంశము అని వాళ్ళందరికీ పేరు. కురువంశము అని చెప్పని పాండవులకి కౌరవులకి ఇద్దరికి కూడా కురువంశం అనే పేరు. పోతే రూఢ్యర్థములో కౌరవులు అంటే ధృతరాష్ట్రుని కొడుకుని మనం కౌరవులు అంటున్నాము, పాండురాజు కొడుకుల్ని పాండవులు అంటున్నాము. పోతే ఇద్దరు కూడా కురువంశము వాళ్లే.
సో ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే కురుక్షేత్రము అనేటువంటి ధర్మక్షేత్రంలో అని ధర్మక్షేత్రం అనేది ఇక్కడ ఈ కురుక్షేత్రం అనే దానికి ఒక అడ్జెక్టివ్, ఒక విశేషణం. ఇటు ఏమి ఇంతకు ధర్మక్షేత్రం అంటే ఏమిటి? క్షేత్రం అంటే ఏమిటి? భూమి. భూమిలో మనం ఎలాంటి బీజం వేస్తే అలాంటి చెట్టే వస్తుంది. ఒక మంచి పొలంలో ఎలాంటి బీజం వేస్తే అలాంటి ఇదే పండే చెట్టే వస్తుంది కదా. సో అదే విధంగా ధర్మాన్ని అక్కడ మనం నాటుతున్నాం. ధర్మాన్ని నాటితే ఆ ధర్మం అనేటువంటిది మహావృక్షంగా మారి అక్కడ ధర్మం అనేటువంటిది అక్కడ ధర్మం అనేటువంటి మహావృక్షం అక్కడ వస్తుంది అని. సో అలాంటి ధర్మక్షేత్రములో సమవేతా యుయుత్సవ. యుయుత్సవ అంటే యుద్ధం చేయాలనేటువంటి కోరికతో అక్కడ వచ్చినటువంటి వారు ఉన్నవారు అని. యుద్ధం చేయాలి అనేటువంటి ఇచ్ఛ, కోరికను యుయుత్స అంటారు. యోద్ధం ఇచ్ఛ యుయుత్స. ఇక్కడ నేను ఎక్కువ గ్రామర్లోకి కూడా పోనండి. మరీ చెప్పకుండా కూడా ఉండకూడదు. చెప్పకుండా ఉంటే పదాలు తెలియడం కష్టం అవుతుంది. ఎక్కువ గ్రామర్లోకి వెళ్తే అది మళ్ళీ దీని యొక్క విషయం సన్నగిల్లి గ్రామర్ ఎక్కువ అవుతుంది. అది విషయం. సో యోద్ధం ఇచ్ఛ, యుద్ధం చేయాలి అనేటువంటి కోరిక యుయుత్స అంటారు. ఆ ఇచ్ఛ ఎవరికైతే ఉన్నదో వాడిని యుయుత్సుహు అంటాడు. యుయుత్సుహు. ఆ యుయుత్సు అనేటువంటి పదానికి బహువచనం యుయుత్సవ అని. గురుహు అనే పదానికి గురువు గురవహ అని ఎట్లవుతుందో అట్లా యుయుత్సుహు. గురువు కదా, యుయుత్సువు యుయుత్సవ అని వస్తుంది. సో ఆ విధంగా యుయుత్సవ, యుద్ధం చేయాలి అనేటువంటి కోరికతో సమవేతాహ అంటే ఒక చోటికి కూడినటువంటి వారు సమవేతాహ. అందరూ కూడా ఎవరు? మామకాహ పాండవాశ్చైవ. నా వారు మామకాహ. మమ అంటే మైన్ అని. మామకాహ అంటే నా వాళ్ళు. పాండవాహ చ, పాండవులు కూడా. మా వాళ్ళు అలాగే పాండవులు కూడా. కిమకుర్వత సంజయ, ఏమి చేశారండి, ఏమి చేశారు అని. ఇప్పుడు ఇది మామూలుగా ప్రశ్నార్థకము, అంటే కేవలం ఏం చేశారు అనేది మామూలుగా ప్రశ్న. అలా కాకుండా కిమకుర్త అంటే భీష్ముడు పడేంత కారణం ఏం చేశారు వాళ్ళు. భీష్ముడు పడిపోవాలంటే వాడు ఏం చేశారు, ఎలా చేశారు ఇదంతా కూడా అనేది ఒక రకమైనటువంటి ఒక రెటారికల్ క్వశ్చన్ కూడా. ఆక్షేపార్థ అంటారు సంస్కృతంలో. ఒక రెటారికల్ క్వశ్చన్. ఎందుకంటే ఇది భీష్ముని పతనానికి కారణం ఏమిటి? వాళ్ళు నిజంగా ధర్మంగా యుద్ధం చేసి చంపారా, అధర్మంగా యుద్ధం చేసి చంపారా? కిమకుర్వత, పాండవులు కౌరవులు ఏం చేశారు అని ఆ విధంగా ఆక్షేపం అర్థం కూడా ఇక్కడ ధ్వనిస్తుంది అని చెప్పని అక్కడ కామెంటేటర్స్ రాస్తారన్నమాట. మామకాహ పాండవాశ్చైవ కిం అకుర్వత. అకుర్వత అంటే చేసిరి అని. కిం అకుర్వత, ఏం చేశారు? హే సంజయ. సంజయ అనేటువంటి సంబోధన. హే సంజయ కిం అకుర్వత అని. మనం మామూలుగా మాట్లాడేటప్పుడైతే ఓ సంజయ అని మొదలు పెట్టాం. అలా కాకుండా సంస్కృతంలో ఆ సంజయ అనే పదం ఎక్కడైనా రావచ్చు. సంస్కృతంలో ఒక వాక్యం ఉంటుంది అనుకోండి. వాక్యంలో ఆ, దానిలో ఆ, పదాలు ఎటు మార్చినా కూడా అర్థం మారదు. ఎందుకంటే ఆల్రెడీ దానిలో విభక్తులు ఇవన్నీ కూడా ఒక పదంలోనే ఇమిడి ఉంటాయి. విభక్తి కావచ్చు, లింగ వచన విభక్తులన్నీ కూడా ఒక పదంలో ఆల్రెడీ ఉంటాయి కాబట్టి మనం చూసే కొద్దీ మీకు అర్థమవుతుంది. సంస్కృతం పూర్తిగా తెలియనటువంటి వాళ్ళకి, కొంచెం అంతో ఎంతో పరిచయం ఉన్న వాళ్ళకి నేను చెప్పాల్సిన పని లేదు. తర్వాత నెక్స్ట్ శ్లోకం ఏంటంటే సంజయ ఉవాచ. సంజయ శ్రీనివాస్. ఉవాచ. దృష్ట్వా తు పాండవానీకం దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా యోధన్ దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. రాజా వచనమబ్రవీత్. ఓకే. సంజయ ఉవాచ. సంజయుడు ఇలాగా అంటున్నాడు. ఏమని? దృష్ట్వా తు పాండవ అనీకం. పాండవ ప్లస్ అనీకం పాండవానీకం. పద విభాగం ఎలాగంటే దృష్ట్వా తు పాండవానీకం అనేది ఒకే సమాసం. పాండవ ప్లస్ అనీకం, పాండవానాం. అనీకం అంటే సేన అని. పాండవానీకం అంటే పాండవానాం అనీకం అంటే పాండవుల యొక్క సేన. పాండవుల యొక్క సేనను అనీకమని ఇక్కడ పాండవానీకం దృష్ట్వా, పాండవుల సేనను చూసి చూసి వ్యూఢం ఎలా ఉందా సేన. వ్యూఢం అంటే ఒక వ్యూహాకారంలో ఆల్రెడీ పొజిషన్ చేయబడింది. ఇప్పుడు ఏదైనా ఒక గేమ్ లో కూడా ఏదో క్రికెట్ కావచ్చు, మరొకటి కావచ్చు, అక్కడ ఏదో ఫీల్డింగ్ అంటాం చూడండి. నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి. ఆర్మీస్ కూడా అలాగే. ఆర్మీ ఫార్మేషన్ లో మనకు భారతంలో ఈ ఆర్మీ ఫార్మేషన్ గురించి చాలా వివరాలు కనిపిస్తుంటాయి. దీని గురించి చాలా మంది ఆర్మీ ఆఫీసర్స్ కూడా దీనిపైన రీసెర్చ్ చేశారన్నమాట. ఇక్కడ
మహాభారతంలో చెప్పినటువంటి యుద్ధ వ్యూహాలు, అనేక చోట్ల చెప్పినటువంటి యుద్ధ వ్యూహాల పైన చాలా పుస్తకాలు రాశారు చాలా మంది. సో ఎనీవే, సో ఈ వ్యూహం సైన్యం అనేటువంటిది ఏదో గుంపుగా ఒక మాపులాగా వెళ్ళదు. వాళ్ళు చాలా పకడ్బందీగా ఉన్న చోట స్థిరంగా ఉంటారు. ఎందుకంటే అదర్ పీపుల్ షుడ్ నాట్ బ్రేక్ ఇన్ టు దట్. సో అది మనం రోమన్ సినిమాల్లో కూడా చూస్తుంటాం. ఆ ఫాలంక్స్ ముందు పక్క అందరు కూడా డాళ్ళు పట్టుకొని ఉంటారు అనమాట, షీల్డ్ పట్టుకొని ఉంటారన్నమాట. సో ఆ విధంగా అండవ అనీకం వ్యూఢం, ఒక వ్యూహాకారంలో నిర్మించి ఉంటుంది. ఎందుకంటే ఉదాహరణకి ఒక సూచి ముఖం అంటాం. అంటే ఒక ఒక సూచి అంటే ఒక సూది, ఒక లైన్ ఫార్మేషన్, ఒక ఏరో హెడ్ ఫార్మేషన్. సూచి ముఖం అంటే ఒక ఏరో హెడ్ ఫార్మేషన్, డైమండ్ ఫార్మేషన్, అది వజ్ర వ్యూహము. అలాగే ఇక్కడ మన పద్మ వ్యూహము, ఇవన్నీ కూడా మనం దీనిలో చూస్తాం భారతంలో. సో ఆ విధంగా ఏదో ఒక వ్యూహంలో ఉన్నది. అది ఏ వ్యూహము నేను గమనించలేదు, ఏదో ఒక వ్యూహంలో ఉన్నది. వ్యూఢం, పాండవానీకం వ్యూఢం, పాండవుల యొక్క సైన్యము మంచి వ్యూహాకారంలో అక్కడ పెట్టబడింది. దానిని దుర్యోధన తదా, దుర్యోధనుడు దాన్ని దృష్ట్వా అంటే సూచి, ఎవడు? దుర్యోధన తదా, తదా అంటే అప్పుడు, దుర్యోధన తదా దృష్ట్వా అప్పుడు చూసి, ఏమిటి? ఆచార్యం ఉపసంగమ్య, చూసి ఏం చేశాడు? ఆచార్యుడైనటువంటి ద్రోణుడి దగ్గరికి వెళ్ళాడు. ఆచార్యం ఉపసంగమ్య అంటే ఆచార్య సమీపం గత్వ, ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి, ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. ద్రోణుడిని పిలవలే, ఎందుకంటే ఆయన పెద్దవాడు కదా. అంతేకాకుండా యుద్ధంలో ఆయన పైన ఆధారపడ్డాడు ఈయన. అందువల్ల ద్రోణుడి దగ్గరికి వెళ్ళాడు ఉపసంగమ్య. రాజా వచనం అబ్రవీత్, రాజా, ఇక్కడ రాజా అన్నారు చూడండి. ధృతరాష్ట్రుడు ఒట్టిగా ధృతాన్ని, రాష్ట్రాన్ని టైటిలర్ హెడ్ అంతే, వీడు రాజా, నిజంగా రాజు. రాజా వచనం అబ్రవీత్, ఈ విధంగా మాట్లాడాడు. ఇక్కడ రాజనీతి గర్భితమైనటువంటి మాటలు అని కూడా కామెంటేటర్స్ రాశారు. ఎవరు? ధనపతి అనేటువంటి ఆయన సంస్కృత వ్యాఖ్యలో, భాష్యోత్కర్ష దీపికలో రాజనీతి గర్భితం వాక్యం అంటాడు. ఏమి ఇక్కడ రాజనీతి ఏముందయ్యా అంటే, ఇప్పుడు దృష్ట్వాతు పాండవానీకం, ఆ తు అనే పదంలో దృష్ట్వాతు పాండవానీకం అంటే వీళ్ళు దుర్యోధనుడు కూడా, వీళ్ళు 13 ఏళ్ళు రాజ్యానికి దూరంలో ఉన్నారు. వీళ్లకు సైన్యం ఎక్కడ ఉంటుంది, ఏముంటుంది అని చెప్పి అనుకున్నాడు. పోతే ఇక్కడ ఎదురుగా చూస్తే ఇంత పెద్ద 7 అశ్వగణుల సైన్యాన్ని ఈయన, పాండవుల సైడ్ ఇతను ఎవరు అప్పుడు? దృష్టద్యుమ్నుడు దానికి అంతటిని కూడా, సైన్యాన్ని అంతటిని కూడా ఓ వ్యూహాకారంలో నిలిపాడు అనమాట. ఇతనికి దుర్యోధనుడికి ఒక రకమైనటువంటి ఆశ్చర్యమైంది. ఆశ్చర్యము కొంచెం మనసులో కొంచెం కొద్దిగా లిటిల్ బిట్ కొంచెం భయం కూడా కలిగి ఉండొచ్చు. అందుకనే ఈయన దగ్గరికి వెళ్తున్నాడు. ఎవరి దగ్గరికి? ద్రోణుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, చూ చూ దృష్ట్వాతు చెప్పబోతున్నాడు. పశ్యయితామని, చూడండి చూడండి అని చెప్పబోతున్నాడు. సో దాన్ని చూసి, ఆ సైన్యాన్ని చూసి ఇతను ఏమిటి, వెంటనే ఆచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఇలా అంటున్నాడు, పాండవ దృష్ట్వా తు, ఆ తు అనే శబ్దంతో, అరే పాండవులు ఇంత సైన్యంతో వచ్చారే అనేటువంటి ఆశ్చర్యం అక్కడ కనిపిస్తుంది, అక్కడ ధ్వనిస్తుంది. అది కూడా మనం గమనించాలి. తర్వాత ఈయన ఏమంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు అనేది నెక్స్ట్ శ్లోకంలో ఉంది. పశ్యైతాం పాండుపుత్రాణం పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ ప్రౌఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. తవ శిష్యేణ ధీమతా. ఇక్కడ మనం కొంచెం పద విభాగం చూద్దాం. పశ్య ఏతాం, పశ్యైతాం అని ఉంది కదా. పశ్య అంటే చూడు అని, ఏతాం దీనిని, పశ్య ఏతాం పాండుపుత్రాణం, పాండుపుత్రుల యొక్క, ఆచార్య హే ఆచార్య అని సంబోధన మధ్యలో ఎక్కడ ఉంది. హే ఆచార్య అనేది మనం ఫస్ట్ తీసుకోవాలన్నమాట. దీన్ని అన్వయం ఉంటాం. హే ఆచార్య ఏతాం పాండుపుత్రాణం మహతీం చము పశ్య, ఈ పాండుపుత్రుల యొక్క గొప్ప సేనను, మహతీం చము, మహతీ చము, చము అంటే సైన్యం, మహతీ చము, చము అనేటువంటిది స్త్రీలింగ శబ్దం కాబట్టి మహతీ చము అనే పదం వాడబడింది. మహతీం చము పశ్య ఈ గొప్ప సేనను చూడు అంటున్నాడు. ఉం? పాండుపుత్రాణం మహతీం చము, పాండుపుత్రుల యొక్క గొప్ప సైన్యాన్ని చూడు అని చెప్పని అంటున్నాడు. హే ఆచార్య, ఇక్కడ మనం పద విభాగము అన్వయం అంటున్నాం కదా. పద విభాగం ఏ విధంగా? పశ్య ఏతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చము వ్యూఢాం అంటే వ్యూహాకారములో నిలపబడినటువంటిది. ఎవరి చేత? ద్రుపద పుత్రేణ. ద్రుపద పుత్రుడు ఎవరు? ద్రుపదుడు అనేటువంటి రాజు ఉన్నాడు, తెలుసు కదా. పాండవుల యొక్క మామగారు, ద్రౌపది యొక్క తండ్రి.
సో ద్రుపద పుత్రుడు ఇంకోడెవడు, అలాంగ్ విత్ ద్రౌపది, యజ్ఞంలో నుంచి వచ్చినటువంటి వాడు ద్రౌపదిను దృష్టద్యుమ్నుడు వీళ్ళిద్దరు కూడా యజ్ఞంలో నుంచి పుట్టినటువంటి వాడు. ఆ యజ్ఞంలో నుంచి పుట్టినటువంటి వాడు ఎందుకు పుట్టాడు అంటే, ద్రుపదుడు ఒకసారి వీళ్ళందరితో ద్రోణుడుతో ఓడిపోయాడు కదా. ద్రోణుడు అర్జునుడి అర్జునుడిని పంపిస్తాడు, శిష్య గురు దక్షిణ కింద మీకేం కావాలి అని అంటే, ద్రుపదుడిని ఓడించి నా దగ్గరికి పట్టుకురా అంటాడు. సో అప్పుడు ద్రుపదుడితో యుద్ధం చేసి అతన్ని బంధించి తీసుకొని వస్తాడు అనమాట. తీసుకొని వస్తే అప్పుడేమిటి, ఆ ద- ఆయన ద్రుపదుడు ఏం చేస్తాడు, అర్జునుడి పైన ద్వేషం పెట్టుకోలే, అబ్బా ఇంత మహావీరుడు నాకు అల్లుడైతే ఎంత బాగుంటుంది అని చెప్పని గొప్ప యజ్ఞం చేసి ద్రుపదుడి అర్జునుడికి భార్యగా ఉండేటటువంటి కూతురు కావాలి, అలాగే ద్రోణుడిని చంపేటువంటి పుత్రుడు కావాలి అని ఒక ట్విన్ వరాలు కోరుకున్నాడు. సో ఆ విధంగానే యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞ కుండం నుంచి వీళ్ళిద్దరు ఉద్భవిస్తారు. ఎవరు, ద్రౌపది అనే ఆమె ఆ, పుట్టుకతోనే మంచి యవనవతిగా ఆమె వస్తుంది, చిన్న పిల్లగా కాదు, మంచి యవనవతిగా. ఈయన కూడా మహావీరుడు. విధానం అక్కడ యజ్ఞ దీనిలో నుంచినే, వేదికలో నుంచినే ఆయన ఎలా వస్తాడు, ఇవన్నీ కూడా వెపన్స్, తర్వాత కవచము, అస్త్రాలు, వీటన్నిటితో పాటు బయటకు వస్తాడు అనమాట. సో వచ్చినప్పటికి కూడా ఒక గురువు దగ్గర మళ్ళీ వెళ్ళి శస్త్రాభ్యాసం చేయాలి కదా. ఆ ద్రుపదుడి కొడుకైనటువంటి ఆ దృష్టద్యుమ్నుడు మళ్ళీ ద్రోణుడి దగ్గరికే వచ్చి శస్త్ర విద్య అభ్యసిస్తాడు. శస్త్ర విద్యను అభ్యసించేది మళ్ళీ ఇదే ద్రోణుడి దగ్గరికే వచ్చి అభ్యసిస్తాడు. ఆ, అంటే ద్రోణుడి గొప్పదనం కూడా మనం ఇక్కడ చూడాలి. వీడు నన్ను చంపడానికే పుట్టాడు అని తెలిసి కూడా ఆ రోజు క్షత్రియుల ధర్మము, తర్వాత ఈ ఆచార్యుల ధర్మము అలా ఉండేది. ఎందుకంటే తన శత్రువు కొడుకు తన దగ్గరికి వచ్చినా కూడా వాడికి మన విద్య నేర్పాలి. మనం దీనికంటే ముందు మనం భారతం ఇక్కడ కూడా చూస్తాం. ఎవరు, దేవతలు రాక్షసుల దగ్గర దేవతలు గురువైనటువంటి బృహస్పతి, రాక్షసుల గురువైనటువంటి శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడికి మృత సంజీవని తెలుసు, దేవతలకి తెలియదు. మరి ఈయన ఏం చేస్తాడు, తన కొడుకును అక్కడికి పంపిస్తాడు. ఎక్కడికి, ఆ శుక్రాచార్యుడి దగ్గరికి. ఆ కొడుకు పేరేంటండి, కచుడు. కచుడు శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఆయనకు శుశ్రూష చేస్తే ఆయన అప్పుడు వీడికి మృత సంజీవిని నేర్పిస్తాడు. ఆయన కూడా చాలా టెస్ట్, ఆఫ్టర్ లాట్ ఆఫ్ టెస్టింగ్. అంతేకాకుండా చాలా క్రిటికల్ కండిషన్ లో వెంటనే నేర్పడు, తన ప్రాణమే పోయిన సందర్భంలో అతనికి నేర్పిస్తాడు అనమాట. సో అలాంటి పరిస్థితిలో ఆ సో శత్రువు కొడుకును కూడా శిష్యునిగా తీసుకోవాలి అనేటువంటిది ఆ కాలంలో ధర్మం. సో దేవతలకు, రాక్షసులకు రాజు అయినటువంటి ఆ శుక్రాచార్యుడు కూడా ఆ పని చేశాడు. ఇక్కడ కూడా ఈ రాక్షసులకు రాజు అయిన గురువైనటువంటి, రాక్షసులకు రాజు కాదు, రాక్షసులకు గురువైనటువంటి, ఇక్కడ కూడా ఈ రాక్షసులకు గురువైనటువంటి ద్రోణాచార్యుడు కూడా ఆ శుక్రాచార్యుడి స్థితిలో ఉన్నాడు. సో అతను నన్ను చంపడానికే పుట్టాడు అని తెలిసి కూడా అతని విద్య నేర్పిస్తాడు అన్నమాట. ఇన్ఫాక్ట్ మనం చూస్తే ద్రోణుడు ఎంత మ్యాగ్నానిమస్ పర్సన్ అంటే, మన ఏకలవ్యుడి ఇది తమ్ము తీసుకున్నాడు, అది మనకు తెలుసు, మనందరికీ తెలుసు. బట్ ద్రోణుడే కర్ణుడికి కూడా విద్యాభ్యాసం చెప్పినటువంటి వాడు ఆయనే. కర్ణుడికి కూడా శస్త్ర విద్య నేర్పినటువంటి వాడు ఆయనే. దృష్టద్యుమ్నుడికి కూడా నేర్పినటువంటి వాడు ఆయనే. ఇవి కూడా మనం గమనించాలి. ఇక్కడ వాక్యం చూద్దాం మళ్ళీ. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమం. హే ఆచార్య, పాండుపుత్రాణం మహతీం చమం పశ్య. పాండుపుత్రులకు సంబంధించినటువంటి ఈ గొప్ప సేనను చూడు. ఆ సేన ఎలా ఉన్నది, ద్రుపద పుత్రేణ వ్యూఢాం ద్రుపద పుత్రేణ, ద్రుపద పుత్రుడైనటువంటి దృష్టద్యుమ్నుని చేత బాగా వ్యూహాకారంలో నిలుపబడింది. వీడెవడు, తవ శిష్యేణ ధీమత, తవ శిష్యేణ ద్రుపద పుత్రేణ, నీ శిష్యుడేనండి వీడు అంటున్నాడు. మీ శిష్యుడేనండి వీడు, అలాంటి వాడు, చాలా తెలివైన వాడండి వీడు, చాలా స్మార్ట్ ఫెలో. ధీమాన్ అనే పదానికి తృతీయ ఏకవచనం. ధీమాన్ తవ శిష్య అంటే వీడు చాలా బుద్ధిమంతుడైన నీ శిష్యుడు. వీడి చేత మంచి వ్యూహాకారంలో మీరే నేర్పినారు, ఈ వ్యూహాలన్నీ తయారు చేయడం ఇవన్నీ కూడా మీరే నేర్పారండి అంటున్నాడు. ఇప్పుడు కొంచెం దెప్పిపోటు మాట కూడా ఉంది. అందుకనే రాజనీతి గర్భితమైనటువంటి వాక్యం అన్నారు. ఏంటి, కొంచెం దెప్పి పొడుపు. చూసారా, చూడండి. ఫస్ట్ మాట ఏమిటి, పశ్య. పశ్య అంటే చూడండి, చూడండి వీళ్ళు ఎంత దుర్మార్గులు, వీళ్ళు మన పైకి ఇంత సైన్యాన్ని తీసుకొని వచ్చినారు అన్నట్టుగా. పశ్యైతాం పాండుపుత్రాణం. ఇక్కడ ఇంకొక వాక్యం కూడా ఉంది, ఇంకొక మాట కూడా ఉంది. పాండుపుత్రాణం ఆచార్య, హే ఆచార్య అని సంబోధన కింద తీసుకోవచ్చు, అలా తీసుకోవచ్చు. పాండుపుత్రాణం ఆచార్య అని కూడా తీసుకోవచ్చు. మీరు పాండుపుత్రులకే ఆచార్యులండి అని. పాండవులకే మీరు ఆచార్యులు, ఎందుకంటే మీకు వాళ్ళపైనే ప్రేమ ఎక్కువ.
పాండుపుత్రాణామాచార్య, ఏ పాండుపుత్రాణామాచార్య అని మొత్తం తీసుకోవచ్చు కూడా. హే హే పాండుపుత్రాణం ఆచార్య, మహతీం చమం పశ్య, ఈ గొప్ప సైన్యాన్ని చూడు, నీ శిష్యుడే వీడు మంచి వ్యూహాకారంలో నిలిపాడండి అని చెప్పని అంటున్నాడు అనమాట. వ్యూఢాం ద్రుపద పుత్రేణ, ద్రుపదుడు నీ శత్రువు, అలాంటి నీ శత్రువు కొడుకు, అలాంటి వాడి చేత తవ శిష్యేణ ధీమత, ధీమంతుడైనటువంటి చాలా బుద్ధిమంతుడైనటువంటి నీ శిష్యుడి చేత ఇదంతా వ్యూహాకారంలో నిలపబడింది. అత్ర శూరా మహేశ్వాస శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ద్రుపదశ్చ మహారథః. అత్ర, అత్ర అంటే ఇక్కడ ఈ యుద్ధ భూమిలో పశ్యైతాం అని చెప్పినట్టుగా వీళ్ళందరినీ చూడండి అని, దానిలో ఎవరున్నారు అనేది కూడా ఇతను చెప్తున్నాడు. అది దూరం నుంచి కూడా ఆ కాలంలో ఆ యుద్ధ వాళ్ళ ప్రతి ఒక్కడికి ఒక రథం ఉండేది కదండి, రాజులందరికీ కూడా. ఆ రథానికి ఒక ఒక ఫ్లాగ్ ఉండేది. ఆ ఫ్లాగ్ పోస్ట్ చూస్తే మనకు ఎక్కడ ఇప్పుడు మనది ఏ దేశం ఏ ఫ్లాగ్ అన్నట్టుగా ఆ ఫ్లాగ్ పోస్ట్ చూస్తే ఎవరు ఈ వీరుడు ఎవరు అనేది మనకు తెలిసేది అనమాట ఆ కాలంలో. ఆ విధంగా వీళ్ళను దూరం నుంచి చూసినా కూడా ఫిజికల్ గా దగ్గర నుంచి చూసి గుర్తుపట్టినట్టు కాకుండా ఆ ఫ్లాగ్ చూస్తేనే గుర్తుపడుతున్నాడు. సో అత్ర శూరాహ, శూరాహ, అత్ర శూరా అని ఉంది, అక్కడ విసర్గ మనం తీసుకోవాలి. ఎందుకంటే శూరా మహేశ్వాస అన్నప్పుడు అక్కడ సంధిలో విసర్గ లోపిస్తుంది. అత్ర శూరాహ. ఇంకా మళ్ళీ ఏంటి, మహేశ్వాసాహ, విశ్వాస. తర్వాత విశ్వాస అంటే విల్లు, ఇషు అంటే బాణం, ఇషు అస, అస అంటే ఉండడం అని, ఉంచడము అని కూడా. విశ్వాస అంటే విల్లు, బాణాన్ని ఉంచేటువంటి సాధనం, బాణాన్ని ఉంచి ప్రయోగించేటువంటి సాధనం. ఏమిటది? విల్లు. బాణాన్ని ఒక ఉంచి ప్రయోగించే సాధనం విల్లు. విశ్వాస అంటే విల్లు అని. మహేశ్వాస అంటే ఏ మైటీ బావ్, మైటీ బావ్, పెద్ద ఆ, విల్లు అన్నమాట. మహేశ్వాస. వీళ్ళు ఇంకా ఎలాంటి వాళ్ళు? భీమార్జున సమా యుధి, యుధి అంటే యుద్ధమునందు, యుద్ధమునందు. భీమార్జున సమా అంటే భీముడితోనూ అర్జునుడితోనూ సమానంగా అంత గొప్ప వీరులంటే వీరంటున్నాడు. తర్వాత యుయుధాన, యుయుధాన అంటే అతని సాత్యకి మరొక పేరు. సాత్యకి అని శ్రీకృష్ణుడి యొక్క కజిన్ మేనమామన ఏదో ఉంది. అతను శ్రీకృష్ణుడి కజిన్ అనుకుంటా. అతను సాత్యకి, అతను కూడా చాలా గొప్ప వీరుడు మన మహాభారతంలో. ఇక్కడ యుద్ధంలో కూడా చూస్తాము. సాత్యకి మహాభారత యుద్ధం అంతా అయిన తర్వాత కూడా మరణించని వాళ్ళలో ఒకడు. అతి కొద్ది మంది మిగిలి ఉంటారు, నా కొద్ది మందిలో ఇతను ఒకడు. యుయుధాన విరాటశ్చ, విరాట్ రాజు కూడా మనకు తెలుసు. విరాట్ రాజు అర్జునుడికి పాండవులకు వియంకుడు. ఎందుకంటే విరాటుని కూతురునే అర్జునుడి కొడుకు అభిమన్యుడికి చేసుకుంటారు కదా. సో అది విరాటశ్చ. ఆయన కూడా గొప్ప వీరుడు. మనకు సినిమాలో విరాట్ రాజుని చాలా పిరికివాడిగా చూపిస్తారు. అలాగే ఈయన్ను కూడా శిఖండ్, ఆయన ఆయన కొడుకు కూడా ఉంటాడు కదా, శిఖండి కాదు, మన వీడండి విరాట పుత్రుడు. అతన్ని కూడా చాలా భీరువుగా చూపిస్తారు. ఉత్తరుడు, ఉత్తర కుమారుడు. ఉత్తరుడు కూడా మంచి యోధుడే. మన మహాభారత యుద్ధం చూస్తే ఉత్తరుడు కూడా బాగా యుద్ధం చేస్తాడు. అలాగే లక్ష్మణ కుమారుడు, మనకు మాయాబజార్ సినిమా చూస్తే, లేకుంటే ఇంకేదో సినిమా చూస్తే ఈ లక్ష్మణ కుమారుడు అనేవాడు జోకర్ గా కనిపిస్తాడు. ఎవరు? రేలంగి గారు అక్కడ వేషం వేశారు. అలాగే ఉత్తరుడి వేషం కూడా ఈయన వేశాడు, రేలంగి గారు వేశారు ఇక్కడ మాయాబజార్. సో దీంతో వీళ్ళిద్దరిని కూడా మనం చాలా బహువులుగా చూస్తాం, కానీ వీళ్ళిద్దరు కూడా మంచి వీరులే. మహాభారత యుద్ధంలో బాగానే యుద్ధం చేసి చనిపోతారు పాపం. సో విరాటశ్చ, ద్రుపదశ్చ మహారథ. ద్రుపదుడు కూడా ద్రోణుడు, ద్రుపదుడు ఇద్దరు కూడా ఒకే గురువు గారి దగ్గర అస్త్ర విద్య నేర్చుకుని ఉంటారంటే, అస్త్రశస్త్రాలు ఒకే గురువు దగ్గర ఇద్దరు కూడా నేర్చుకుని ఉంటారు. ఎవరు? ద్రోణాచార్యుడు, ద్రుపదుడు. ఇద్దరు కూడా అప్పుడు ఒకప్పుడు చాలా గొప్ప ఫ్రెండ్స్. ఆ కథ మళ్ళీ వేరే ఉంది. సో ఇద్దరు కూడా, ఇతను కూడా చాలా గొప్ప యోధుడు, మహారథుడు. మహారథ అనే పదానికి కూడా ఒక నిర్వచనం చెప్పారు. ఒకడే ఒక 10,000 మంది సైన్యాన్ని హెడ్ అన్నమాట. 10,000 మంది ఒక యూనిట్. ఇప్పుడు మనకు ఆర్మీలో యూనిట్స్ అని ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఉన్నటువంటి యూనిట్స్ కూడా అలాగే ఉన్నాయి. ఏది? ఒక ప్లేటూన్, ఒక 30 మంది కలిస్తే ఒక ప్లేటూన్, ఒక 3 ప్లేటూన్లు అయితే ఒక కంపెనీ అంటారు, ఆ 5-6 కంపెనీని ఒక బ్రిగేడ్ అంటారు. సో ఆ విధంగా ఆ కాలంలో కూడా మనకి ఈ సైన్యం యొక్క వివరాలన్నీ కూడా మనం భీష్మ పర్వం మొదట్లోను, తర్వాత ఉద్యోగ పర్వం చివరిలోను, ఉద్యోగ పర్వం తర్వాత భీష్మ పర్వం వస్తుంది కదా, ఉద్యోగ పర్వం చివరిలోను, భీష్మ పర్వం ఆరంభంలోను
ఈ సేన నిర్మాణం గురించి, దేని యొక్క సైజ్ ఎంత అనేటువంటిది, అక్షౌహిణి అంటే ఏమిటి, అవన్నీ కూడా అక్కడ వస్తాయి. ఇప్పుడు మనకు అన్ని అనవసరం. మహారథ అంటే దాదాపు ఒక 10,000 మంది సైన్యాన్ని నడిపేడు. దానికి కమాండర్ అనుకోండి. ఒక బ్రిగడియర్ అంటే ఒక బ్రిగేడ్ ని కమాండ్ చేసేవాడు. ఒక కమాండ్. అలాగే మహారథ. అలాగా ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. వచ్చే వారం కూడా ఏమవుతుందంటే, నేను ఈ కుంభమేళాకు వెళుతున్నాను. సో వెళ్ళి ఆ, 11వ తేదీ తిరిగి వస్తున్నా. కాబట్టి 11వ తేదీ మనకు సోమవారం రోజు క్లాస్ ఉండదు. బుధవారము గురువారము మళ్ళీ కలుద్దాం. వచ్చే వారంలో బుధ గురు వారాలు కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. రైట్ రైట్.